ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు మనము దేవుని స్వరాన్ని ఎలా వింటామో, మనము దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతున్నప్పుడు ఆ వాక్యాల ద్వారా దేవుడు మన హృదయంలో మాట్లాడతాడు. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన వాక్యం మనలను ఆపి ఆలోచింపచేయవచ్చు. మన పరిస్థితికి సమాధానం ఇవ్వవచ్చు, మనల్ని హెచ్చరించవచ్చు లేదా ప్రోత్సహించవచ్చు. అందుకే మనకు నచ్చిన వాక్యాన్ని మాత్రమే వెతకటం కాదు, దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ అందులో దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో వినే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు కీర్తనలు నుంచి మనము ప్రారంభిద్దాం. కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేరేదంతయు సఫలమగును. దుష్టులు అలాగను నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందరు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 2వ అధ్యాయము. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చిక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనం. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మన జీవితంలో మనము కొన్ని విషయాలను ఆశ్రయిస్తాం, మనుషులను, మన సామర్థ్యాన్ని, మన ఆస్తిని, మన పరిచయాలను. కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండలేవు. అయితే దేవుని ఆశ్రయించే వ్యక్తి ధన్యుడు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు మారడు, ఆయన మన పరిస్థితులను మించినవాడు. కష్టకాలంలో ఆయన మనకు ఆశ్రయం, భయము కలిగే పరిస్థితిలో మనకు ధైర్యం, దారి తెలియని సమయంలో నడిపింపు. నా పరిస్థితులను మాత్రమే నేను చూడను, నా పరిస్థితుల కంటే గొప్పవాడైన దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను అని ఈరోజు మనము ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఆమెన్.